ఆరాధించిన వారు నాతో పాటు పలకండి. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు. నూతన మాసాన్ని మాకిచ్చినందుకై వందనములు. ఒకప్పుడు మీకు దూరంగా జీవించినటువంటి జీవితం కలిగిన వారము, ఒకప్పుడు సమాధానం లేని జీవితము. అయితే ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చుట చేత నా జీవితానికి, నా హృదయంలో సమాధానం కలిగించి నా ఆత్మకు రక్షణ కలిగజేసినందుకై వందనం చెల్లిస్తున్నా. నా కొద్ది స్తుతి ఆరాధన తిరిగి రానైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి నేను కూడా ఒకప్పుడు మీకు దూరంగా ఉన్నటువంటి జీవితం కలిగిన వాడిని. ఎంతోమంది దైవసేవకులు, సువార్థికులు ప్రభా మీ ప్రేమను చాటించినప్పటికీ, చెప్తున్నప్పటికీ ఒకప్పుడు త్రోసిపుచ్చిన వాడిని తండ్రి, అవిధేయత చూపినటువంటి వాడిని. దేవా, ఇంకేం కాదులే, తర్వాత నమ్ముకోవచ్చు, తర్వాత బాప్తిస్మం తీసుకోవచ్చు, తర్వాత మందిరానికి పోవచ్చు, లేదు ఇటువంటి తలపులతో ఉన్నటువంటి జీవితం. అయితే అటువంటి జీవితంకి సమాధానం లేదు దేవా. మరి ప్రభా, అయితే సమాధానమే నాకు మీ దగ్గరికి ఎప్పుడైతే నేను వచ్చినానో, మీ ప్రజల గుంపులో కలుసుకున్నానో, మీ యొక్క వాక్యం చదువు ద్వారా మీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు మీరు రక్తాన్ని సిలువలో కార్చి ప్రాణాన్ని బలిగా అర్పించినారని నాకు చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను సప్రభా. మరి నా దేహాన్ని, నా ఆత్మను తండ్రి ప్రభా గాయపరుచుకున్నటువంటి జీవితం గలవాడిని దేవా. అటువంటి నన్ను ప్రభా రక్షణ అనే వస్త్రం ఇచ్చి నీ సన్నిధిలో ప్రభా కూర్చుని చేసినారు. అంత మాత్రమే కాదు ప్రభా, మరి ఎన్నో తిప్పలు పడి సంకటములు పొంది ప్రభా ఉన్నటువంటి స్త్రీ విషయంలో మీరు స్వస్థత అనుగ్రహించినారు. ఆమె మీ పాదంలో ఎదుట సాగిలో పడింది ప్రభా. దేవా, నేను కూడా మరి తండ్రి మీ సన్నిధిలో సాగిలో పడుకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు జబకాయకు పాపి అయినటువంటి వాడని పేరున్నది. నా జీవితంలో నేను పాపం చేత పడినటువంటి వాడిని. అయితే మీరు నా దగ్గరికి వచ్చినారు, నన్ను ప్రేమించినారు, ఎంతోమంది సేవకులను పంపించినారు, ఎన్నోసార్లు మీకు సువార్త వినిపించి తను నా ఆత్మకు రక్షణ కలగజేసినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షించుకుని నాటి నుంచి నేటి వరకు మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, సంఘం పట్ల, సంఘ ప్రజల పట్ల, వారి బిడ్డల పట్ల మీరు చూపిన ప్రేమ మంచితనానికే వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చిన రుణస్తున్న ఒప్పుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, లేచి నిలబడి 2 చరణాలు వాడుకుంటామండి. నా ప్రియుడా, ప్రాణ పాప విమోచకుడా పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 194 చూడండి ప్రియులారా. అంతకుముందు పాటల పుస్తకంలో 192. 1, 2 చివరి చరణం పాడుకుంటాం. 1వ చరణం చివరి 2వ చరణం చివరి చరణం. ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్ల
ఎల్లప్పుడు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్ యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్ యేసుని నిజ జీవం పొందేదను నిశ్చయం యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం యేసునకే నా స్తుతి సుమములు సుమధురం యేసునకే నా స్తుతి సుమములు సుమధురం నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువడేసు తీరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షము నా చెంత జీవ నదిని చేరి జీవ వృక్షము నా చెంత జీవ నదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేలు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేలు స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడు
స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. దయచేసి కూర్చున్నామండి. మరి బలలో పాలు పొందబోయే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని అందులో మన జీవితాలను ప్రియులారా సరి చేసుకొని మరి ప్రభువులలో పాలు పొందడం అనేది చాలా ప్రాముఖ్యం. మనకు సేవకునిగా నాకు క్షేమము, విశ్వాసులుగా మనకు కూడా క్షేమము. 81వ కీర్తనలు 81వ కీర్తన 8వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన పేజీ నెంబర్ 495. 81వ కీర్తన 8వ వచనం. అందరం కలిసి చదువుకుంటామండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని ఎడలా ఎంత మేలు. తర్వాత 13వ వచనం కూడా, తర్వాత 81:13 కూడా. అయ్యో నా ప్రజలు నా మాట విని నెడలా, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన నెడలా ఎంత మేలు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. సమయంలో మరి ప్రభు వంట పరిచయం సహాయం చేయండి. సందేశంలో మొదలుసి 10 బిడ్డలు దీవించి ఆశీర్వదించిన ప్రభావ దేవా కృప చూపండి. సేవకుడిగా నేను విశ్వాసం మీ ప్రజలందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మా జీవితాలు సరి చేసుకుని బలంలో పాల్గొన్న కృప చూపమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ దించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా 81వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆసాపు భక్తుడు రాసినటువంటి కీర్తన చదవండి. 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తును. ఇశ్రాయేలు. ఇక్కడ ప్రియులారా ఈ యొక్క కీర్తనకారు చెప్తున్నట్టు దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో భక్తులు అనుపూర్వకంగా రాసినారు. మరి నా మాట వినేలా ఎంత మేలు. తర్వాత 13వ వచనం చదవండి. అయ్యో నా ప్రజలు నా మాట వినేలా, ఇశ్రాయేలు అనుసరించినలా ఎంత మేలు. దేవుని యొక్క మార్గాలు మనం అనుసరించినప్పుడు ప్రియులారా మనకు మేలంట. మేలు అనేది ఎవరికి సంబంధించిన విషయం అంటే, ఒక వ్యక్తి మేలు చేసే మనసు కలిగి ఉన్నాడంటే, ఒక కుటుంబము మేలు చేసే మనసు కలిగి ఉందంటే ఏంటంటే ప్రియులారా వారు దేవునికి సంబంధించిన వారని గుర్తు. మనం దేవునికి సంబంధించిన వారమో కాదో అవునో తెలుసుకునేది ఏదంటే, మేలు చేసే మనసు మనకు ఉందనుకోండి, అవతల వ్యక్తికి అర్థమైపోతుంది ఈ వ్యక్తి దేవుడిలో ఉన్నాడు, ఈ వ్యక్తితో దేవుడి యొక్క సహవాసం ఉందని అర్థమైపోతుంది. ఎందుకంటే మేలు చేసేటువంటి వారు ఎవరు సంబంధాలు అంటే దేవుని సంబంధాలు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. దయచేసి చెప్పినప్పుడు త్వరగా దీనికి ప్రయత్నం చేయండి. రెఫరెన్స్లు 3వ యోహాను పత్రిక 1:11. ప్రియుడ చెడు కార్యమును కాక నడుచుకొనము. చూడండి పిల్లరా, మేలు అనేది ఎవరికి సంబంధించిన విషయం అండి? దేవునికి సంబంధించిన విషయం. కాబట్టి మనమందరం ఎట్లా ఉండాలంటే మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. మన కుటుంబాల్లో దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత కలిగి భర్తలుగా ఉన్నా, భార్యలుగా ఉన్నా, పిల్లలుగా ఉన్నా, తర్వాత సంఘంలో దేవుని ప్రజలముగా ఉన్నా, సేవకునిగా నేను సేవకునిగా ఉన్నా, మరి అందరం మేలు చేసే మనసు కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది మనకు. పిల్లరా వాస్తవంగా ఇటువంటి మాటలు ఎక్కడ కూడా కనిపించవు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మరి భార్యలు భర్తకు ఏ విధంగా మేలు చేయాలనో, భర్తలు భార్యకు ఏ విధంగా మేలు చేయాలనో, పిల్లలు కుటుంబానికి ఏ విధంగా మేలు చేయాలనో, పిల్లలు తల్లిదండ్రులకు ఏం మేలు చేయాలనో, సంఘము దేవుని సేవకుల విషయంలో, దేవుని ఇంటి విషయంలో ఏం మేలు చేయాలనో, దేవుని సేవకులు దేవునింటి కొరకై, దేవుని ఆత్మల కొరకై
ఆత్మల అభివృద్ధి ఆత్మీయ క్షేమం కొరకై ఏ విధంగా మేలు చేయాలో బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ప్రియులారా, మరి కొన్ని మేలులు ఉన్నాయి, మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని మేలుకరమైన విషయాలు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే భార్యలకు చెప్తోంది, ఒక కుటుంబంలో ఆత్మీయంగా కట్టబడ్డ కొరకై, కుటుంబంలో క్షేమం కొరకై, బిడ్డల ఆత్మీయత కొరకై, బిడ్డల ఆశీర్వాదం కొరకై. చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:18. భార్యలకు చెప్తుంది దేవుని యొక్క వాక్యము. భార్యలారా మీ భర్తలకు, ఇది మేలు. భార్యలు కుటుంబంలో భర్తకు లోబడి ఉన్నారు అనుకోండి, భర్తకు చేసే మేలు అది, కుటుంబంలో బిడ్డలకు చేసే మేలు అదే. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాస్తవంగా. మరి తర్వాత చూడండి, ఇది ఒక భార్య విషయంలో కుటుంబానికి చేసే మేలు. ఇది భర్తకు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటారో భార్యలు, అప్పుడు కుటుంబానికి మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ చూడండి, యవనస్తురాలైనటువంటి భార్యలు కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2:5. అలాగుననే యవ్వన స్త్రీలు ఏం చేయాలంటండి, మరి యవనస్తులైన భార్యలైనా వృద్ధాప్యంలో ఉన్న భార్యలైనా ఏం చేయాలంటే భర్తకి లోబడి ఉండాలి. ఇది భార్యగా, కుటుంబంలో యజమానురాలుగా కుటుంబానికి మేలు చేసే విషయం ఇది. ప్రియులారా, ఎప్పుడైతే భార్య భర్తపై తిరుగుబడుతుందో కుటుంబం పతనం అంతేగా, అందులో సందేహం లేదు. పిల్లలు తిరుగుబాటు నేర్చుకుంటారు, పిల్లలు అవిధేయత నేర్చుకుంటారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, మేలు చేయవాడు దేవుని సంబంధి. కుటుంబంలో ఒక భార్య భర్త విషయంలో, కుటుంబ విషయంలో మేలు చేసేటువంటి యజమానురాలుగా ఉంటే ఏ మనసు ఉంటుందంటే మేలు చేసే మనసు ఉంటుంది. మేలు చేసే మనసు ఉందంటే దేవునికి సంబంధించినటువంటి యజమానురాలుగా ఉంది అని అర్థం. తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యం భర్తలు కూడా చెప్తుంది. కొలస్సీ 3:19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఏం చేయాలంటే భార్యలను, భర్తలు కూడా. వాక్యం ఇటువంటి మాటలు ఎక్కడ దొరకవు ప్రియులారా, అసలు ఎవరు కూడా చెప్పరు. భార్యలు ఏం చేయాలని, ప్రేమించాలి. వారిని ఏం చేయొద్దు, నిష్ఠూర పెట్టవద్దు, బాధ పెట్టద్దు వారిని. నేను చెప్పిన మాట వినాలని వారికి అయిష్టమైనటువంటి పనులు చేయకూడదు, వారిని ఎక్కడ కూడా దుఃఖ పెట్టకూడదు. ఇదేంటంటే భర్తలు భార్యల విషయంలో ఎట్లా ఉండాలంటే మేలు చేసేవారిగా ఉండాలా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము భార్యలకు చెప్తుంది భర్తకు విధేయత కలిగి ఉండని. దేవుని యొక్క వాక్యము భర్తలు కూడా చెప్తుంది భార్యను ప్రేమించుమని. ఆమెను ఎక్కడ కూడా నిష్ఠూర పెట్టకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. యవనస్తులైనటువంటి భర్తలు కూడా వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే అటువల్లనే స్వస్థ బుద్ధి గలవారే ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించవలను. ప్రియులారా, ఈ యవన జీవితంలో ఉన్నటువంటి వారు, యవన జీవితంలో ఉన్నటువంటి భర్తలు ఏం చేయాలంటే భార్యల విషయంలో స్వస్థత బుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, స్వస్థత అంటే ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, అటువంటి మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇదేంటంటే ఒక కుటుంబానికి ఇద్దరు భార్య భర్తలు కలిసి చేసుకునేటువంటి మేలుకరమైన విషయాలు ఇవి. భార్య భర్తకు లోబడము, భర్త భార్యను ప్రేమించడము. ప్రియులారా, అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా మేలుకరమైన విషయాలు చెప్తుంది దేవుని యొక్క వాక్యము. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక తల్లిదండ్రులు ఏం చేయాలంటే బిడ్డలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి పిల్లలు, తల్లిదండ్రులుగా ఈ లోకంలో బిడ్డలను విషయంలో ఏం చేయాలంటే దేవుని యొక్క బోధలో పెంచాలంట పిల్లలను, ప్రభు యొక్క శిక్షణలో పెంచాలంట పిల్లలను. ఇది నాన్న తల్లిదండ్రులు దేవుని మందిరానికి పోక, దేవుని యొక్క వాక్యం చదవక, కుటుంబ ప్రార్థన లేక బిడ్డలకు విధేయత కలిగిన మార్గాలు కనిపించడం లేదు. తల్లిదండ్రులపై తిరగబడుతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు బతికుండగానే బిడ్డలు జబ్బులతో మంచాన పడి ఉంటున్నారు. పిల్లప్పటి నుంచి పిల్లలు పెంచాలా, పిల్లలను తల్లిదండ్రులు పెంచాలా.
ఆ పిల్లలు వయసులైన తర్వాత కూడా ఈ లోకంలో దేవుని భయం లేక విచ్చలవిడిగా తిరిగి మంచాన పడితే ఈ ముసలి తల్లిదండ్రులే పిల్లలకు తెచ్చి పెట్టాలి. అట్లా అయిపోయింది పరిస్థితులు, దారుణంగా ఉన్నాయి. కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యంతో సవాసం చేసి భార్య భర్త కొరకు విధేయత కలిగి లోబడి భార్యలను భర్తలు ప్రేమిస్తూ ఎప్పుడైతే కుటుంబం ఉంటుందో దేవుని చేత కట్టబడుతుంది ఆ కుటుంబము. దేవుని యొక్క వాక్యం చెప్తుంది పిల్లల విషయంలో ఏం చేయాలంటే దేవుని యొక్క శిక్షలో పెంచాలంటే పిల్లలను. చిన్న పిల్లప్పుడు చూడండి, ఎవరన్నా బూతు మాటలు మాట్లాడితే సంతోషపడతారు చాలామంది తల్లిదండ్రులు. లేరండి మన ఇళ్ళల్లో కానీ ఎక్కడన్నా బయట కానీ మళ్ళీ మాట్లాడమాట, మళ్ళీ సినిమా పాట వాడు డ్యాన్స్ అసలు బేట ఏడు చూడు ఎట్ట డ్యాన్స్ చేస్తాడో, ఇటు చూడు ఎట్ట మాట్లాడతాడు బూతు మాట, మళ్ళీ మాట్లాడు మళ్ళీ మాట్లాడు మేము మాట. లేరా అండి? దేవుని యొక్క వాక్యం చెబుతుంది క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క శిక్షలో దేవుని యొక్క బోధలో పిల్లలను పెంచమని చెప్తుంది. ఇది నాన్న దేవుని యొక్క బోధలో దేవుని యొక్క శిక్షలో పిల్లలను పెంచకపోవడం కారణాన్ని బట్టి పిల్లలు ఏమైపోతారనంటే సాతానికి అప్పచెప్తున్నారు తల్లిదండ్రులు, లోకానికి అప్పచెప్తున్నారు తల్లిదండ్రులు బిడ్డలను. పిల్లరా దేవుడిచ్చినటువంటి బిడ్డలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. బిడ్డలు లేక లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకున్న దేవుడు ఆ బిడ్డలు పుట్టడం లేదు. అటువంటిది బిడ్డలు దేవుడు ఇచ్చినాడు. బిడ్డల విషయంలో ఎట్టుండాలంటే తల్లిదండ్రులు వారికి కోపం రేపకుండా నెమ్మదిగా కూర్చోబెట్టుకొని నేనైనా బాబు ఈ మాట మాట్లాడితే ఈ విధంగా అవుతుంది, అమ్మాయి ఈ మార్గాన పోతే ఈ విధంగా అవుతుంది, మనం తెలియజెప్పుకోవాలి అంతే. కోపం వచ్చినట్టు ప్రవర్తించి చేయకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పిల్లరా భర్తకు చెప్తుంది, భార్యకి చెప్తుంది, తల్లిదండ్రులు కూడా చెప్తుంది మీ పిల్లలకు కోపం రేపగా. వారికి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసలనే వారికి దేవుని గురించి మనం ఎప్పుడైతే చెప్పమో, దేవుని మార్గాల గురించి వారికి ఎప్పుడైతే తెలియజెప్పమో అప్పుడు అనుకోకుండా నువ్వు మందిరానికి వాక్యం చెప్పినప్పుడు వారికి చిరాకు పుడుతుంది. ఏంది నాకు తెలుసులే, ఏంది చెప్తుంటావు నువ్వు అని. అందుకొరకు ఏం చేయాలంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చిన్నతనం నుంచి ఏం చేయాలంటే సామెతల గ్రంథం ఉంది ఆ మాట. సామెతల గ్రంథము చూడండి ప్రియారా, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం చేయాలంట అండి? నేర్పాల. ప్రిన్స్ ఏమి విన్నాను అంటే సండే స్కూల్ పంపించండి. ఏం చేయాలంటండి? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాల. ఒకవేళ మనం నేర్పలేదనుకో లోకంలో పాప మాటలు, పాపపు క్రియలు, పాప నడవడికలు లోకం నేర్పిస్తుంది మన బిడ్డలకి. అర్థమైందండి పిల్లరా? ఒకవేళ మనం కనుక మన బిడ్డల విషయంలో దేవుని యొక్క పెంపకంలో మన బిడ్డలను పెంచకుండా దేవుని దగ్గరగా మన బిడ్డలను తీసుకురాకుంటే, దేవుని యొక్క మార్గాలు మన బిడ్డలకు నేర్పించకుంటే లోకం సిద్ధంగా ఉంది, కాసి పెట్టుకొని ఉంది. లోకంలో ఉన్నటువంటి చీకటి కార్యాలు కాసి పెట్టుకొని ఉన్నాయి. మన బిడ్డల హృదయాలను ఆక్రమించుకోవడానికి కొరకై, మన బిడ్డల జీవితాలను దొంగలించడానికి కొరకై సిద్ధంగా ఉన్నాయి. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది బాలుడుగా. ఇప్పుడు మానవుని యొక్క జీవితంలో అప్పుడే పుట్టిన పిల్లలు ఏమంటారు తెలుసా అండి? శిష్యులు అంటారు. ఆసుపత్రికి పోయినప్పుడు చూస్తుంటారు, ఇది ప్రసూతి వార్డు, శిశువుల వార్డు అని. అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డల వార్డు అని. తర్వాత బాలుడు అంటే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు. పిల్లలు యవన దశ, మధ్య వయస్కు, వృద్ధాప్య దశ, ఇవన్నీ దేశాలు. అయితే బాలుడుగా ఉన్నప్పుడే మన బిడ్డలకు వారిని కొట్టి కానీ బెత్తం వాడి కానీ ఏం చేయాలండి? నేర్పాల. మనం నేర్పలేదనుకో వాళ్ళు పెద్దలైన తర్వాత వాళ్ళ చేత మనమే తను తింటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన పిల్లలకు మనం మేలు చేయాలా, ఆత్మీయంగా మేలు చేయాలా. అప్పుడు మన పిల్లలు పెద్దలైనప్పుడు, మన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మన పిల్లల ద్వారా మనము మేలు పొందుతాం. మేలు చేయవాడు ఎవరు సంబంధం అండి? దేవుని సంబంధి. 3వ యోహాను పత్రిక 1:11 ప్రకారము మేలు చేయవాడు దేవుని సంబంధి. భర్తలుగా భార్యలకు మేలు చేయాలి, వారిని ప్రేమించి, భార్యలుగా భర్తలకు విధేయత చూపి వారిని గౌరవించి, వారికి భర్తలకు ఎప్పుడు కూడా అగౌరవం తీసుకురావద్దు, భర్తలకు ఎప్పుడు కూడా విలువ లేకుండా చేయొద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా, భార్యలుగా ఏం చేయాలంటే వారిని గౌరవించాలా, ప్రేమించాలా, వారికి విధేయత చూపాలా. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలండి? భార్య భర్తలు కలిసి వారు నడవలసిన మార్గం నేర్పించాలి. తర్వాత ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారికి కోపం రేపకుండా వారిని దేవుని యొక్క శిక్షలో పెంచాలా, దేవుని యొక్క శిక్షణలో పెంచుకోవాలా. ప్రియులారా వాస్తవంగా దేవుని యొక్క వాక్యం ఏంటంటే మేలు చేసేటువంటి వారంగా కుటుంబాలు ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా
పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకు విధేయులే ఉండాలా. ఇప్పుడు విధేయులుగా ఉండరా అంటే విధేయత నేర్చుకోరు. అందుకొరికి వాక్యం చెప్తున్న పని మనం చేయాలి. బాలులుగా ఉన్నప్పుడే వారిని ఏం చేయాలంటే దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క ఆ వాక్యం త్రోవలో పెంచుకోవాలి వారిని. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది పిల్లల విషయంలో పిల్లలు ఎప్పుడు విధేయులుగా ఉంటారంటే తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టే దేవుని ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ విధేయత కలిగి ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రుల జీవితాల్లో దేవుని భయం లేదనుకోండి, తల్లిదండ్రుల జీవితాల్లో ఒకరికొకరు గౌరవించుకునే స్థితిలో కనిపించలేదనుకోండి, పిల్లలు కూడా గౌరవము, పద్ధతులు, మర్యాదపూర్వకంగా మాట్లాడేది కానీ ఇవన్నీ తెలియదు. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన నాయనగారు ఒకవేళ చెప్పినా లేదు తెలియదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. మన బిడ్డలు ఎట్లా ప్రేమించాలి, మన భర్తలకు ఎట్లా లోబడి ఉండాలి, భార్యలను ఎట్లా ప్రేమించాలి, పిల్లల విషయంలో ఎటువంటి ఆత్మీయ ఆలోచన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, పిల్లలకు చెప్తుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులైనడి. తర్వాత కొలస్సీ 3:20 చదవండి. కొలస్సీకి రాసిన పత్రిక 3:20. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లల విషయంలో మెచ్చుకొని తగినది ఏంటంటే తల్లిదండ్రుల మాట వినడం. చాలామందికి తెలియదు ఇది. తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వారిని ప్రేమించకపోవడం, వారిని వృద్ధాప్యంలో విడిచిపెట్టడం కూడా దేవుని దృష్టికి అదొక పాపమే. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పిల్ల కూడా చెప్తుంది తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లిదండ్రుల మాట వినమని చెప్తుంది. ఇది దేవుని దృష్టికి ఉత్తమమైంది, అనుకూలమైంది, దేవుడు సంతోషించేటువంటి విషయం. సరే, మరి పిల్లరా భర్తలకు చెప్తుంది, భార్యలకు చెప్తుంది, తల్లిదండ్రులు చెప్తుంది, పిల్లలకు చెప్తుంది. మరి వృద్ధుల్లో కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు మేలుకరంగా ఉండమని చెప్తుంది. వృద్ధులు ఏం చేయాలంటే చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక, ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనములు యందు లోపం లేని వారై ఉండవలేననియు, అలాగునే వృద్ధ స్త్రీలు మద్యపానాసక్తులు ఉండక చాలనా. ఇప్పుడు చూడండి పిల్లరా, వృద్ధాప్యంలో చూడండి, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు వాళ్ళ గురించి పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో రాయబడతా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న వారు ఏం చేయాలంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే మంచిదని వాక్యం చెప్తుంది. మన బిడ్డల ద్వారా ప్రేమ ఉండాలంటే ఏం చేయాలంటే అవసరమైన మటుకు క్షేమకరమైన మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు మనకు క్షేమం ఉంటుంది. అయితే వృద్ధులు పిల్లరా ఎట్టుండాలంటే తాగుబోతులుగా ఉండొద్దంట దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నాకు తెలిసిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, కొన్ని అడవి ప్రాంతాలలో ఉంటారు వాళ్ళ ప్రజలు. వారు ప్రతిరోజు సాయంత్రము ఈ పురుషుల మాదిరి వాళ్ళు కూడా తాగుతారు. వైన్ షాప్ దగ్గర పోతారు, అందరితో పాటు పోయి కొనకొచ్చుకుంటుంటారు. సీసాలు కొనుక్కోసం తాగుతుంటారు. వృద్ధ స్త్రీలు యవనస్తులు కూడా తాగుతున్నారు ఈ దినాల్లో. కాలేజీలలో, పేపర్లో, వీడియోలలో కొన్ని చూసిన నేను. కొంతమంది ఈ పురుషులతో సమానంగా ఆడోళ్ళు కూడా తయారైపోయినారు, త్రాగుబోతులుగా తయారైపోయినారు. పిల్లరా, ఎంతోమంది యవన బిడ్డలు డ్రగ్స్కు బానిస అయిపోయినారు, మత్తు పదార్థాలకు బానిస అయిపోయి. తల్లిదండ్రులు ఒక ఉద్దేశం కలిగి చదువుకు పంపిస్తే తల్లిదండ్రుల ఉద్దేశాలు కనుగొనలేక డ్రగ్స్కు బానిస అయి పిల్లరా ఎంతోమంది చెడు సహవాసం చేసి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ఎంతోమంది తల్లిదండ్రుల కష్టము, వారి బాధ, వారి డబ్బు అంత వృధానే. దేవుని యొక్క వాక్యం అందుకొరికే క్రైస్తవ జీవితంలో దేవుని ప్రజల విషయంలో దేవుడు మేలు కోరి చెప్తున్న మాట ఏంటంటే వృద్ధులు మద్యపానాసక్తులు ఉండకూడదు, కొండగత్తలుగా ఉండకూడదు. కొండగత్తలు అంటే ఏంది? కొండెముల మాటలు అంటే ఏంటంటే అక్కడ మాట ఇక్కడ చెప్పి చివరికి ఏమంటారంటే ఏమో మళ్ళీ మీరే చూసుకోండి, మళ్ళీ నాకేం సంబంధం అన్నీ చెప్తారు, అన్నీ మాట్లాడతారు, అన్నీ చేసి చివరికి వారి పురుషులైన స్త్రీలైనా కొండెతనం కలిగినటువంటి వారు చేసే పని ఏంటంటే అన్ని మాట ఇది ఏమో ఊరికి అంటున్నా ఇవన్నీ ఇంకా మీరే చూసుకొని మళ్ళీ నాగ మాటలు ఏంటంటే కొండెగత్తే మాటలు. వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే మనుషులు చంపేచ్చాయి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది
అందుకొరకే వృద్ధస్తుల గురించి వాక్యం చెప్తుంది. వృద్ధులు ఎట్లా ఉండాలంటే కొండెగత్తెలుగా ఉండకూడదు. చూడండి ఈ కొండెగత్తెలు, ఆ కొండెగత్తె మాటలు ఎట్లుంటాయంటే, కొండెగాని మాటలు సామెతల గ్రంథము 11:13 చూడండి. సామెతలు 11:13 కొండెగాడే వాడు పురుషులైనా స్త్రీలైనా తిరుగులాడేటువంటి వారు వాళ్ళు ఏంటంటే ఏదో నమ్మకమైన స్నేహితుడు కాదని ఏదైనా విషయం చెప్పినప్పుడు, ఏదో నమ్మకమైనటువంటి స్నేహితురాలని విషయం చెప్పుకున్నప్పుడు, ఏదో మా అత్త, ఏదో మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, ఏదో మా అమ్మలేమే, ఏదో మా అత్తలేమే చెప్పుకున్నాం అనుకోండి. కొండెగత్తె లాంటి మనసు ఉంటే ఏం చేస్తారంటే అందరికీ చెప్పేశారు, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇదేంటి అది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. వృద్ధ స్త్రీలు అటు ఉండకూడదని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి సామెతల గ్రంథము 26వ అధ్యాయము క్షమించండి 11:8 ప్రియులారా, వాస్తవంగా ఏంటంటే చివరికి ఈ భక్తిహీనమైన క్రియలను చేసి బాధల పాలు కావాల్సి వస్తుంది. తర్వాత చూడండి 26వ అధ్యాయము 20వ వచనం. కొండెగాడు లేని ఎడల అంటే అర్థం ఏంటంటే ఈ కొండె మాటలు మాట్లాడే వాళ్ళు పురుషులైన స్త్రీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏముంటాయండి, కొట్టాటలు ఉంటాయి, అంతే, ఏం లేదు. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ప్రియులారా, వృద్ధ స్త్రీలు ఎట్టుండాలంటే కొండెగత్తలుగా ఉండకూడదని చెప్తుంది వాక్యం. ఇటువంటి మాటలు ఎక్కడ అసలు ఎవరు చెప్పరు ప్రియులారా. కుటుంబ మేలు కొరకు చెప్పే మాటలు ఇవన్నీ కూడా. తర్వాత 22వ వచనం కలహం పుట్టించుటకు కలహప్రియుడు, కొండెగాని మాటలు. ఈ విషయం మన జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇప్పుడు సత్యము అనేది, యథార్థత అనేది, నీతి మాటలు అనేవి అసలు ఎక్కడ కూడా మన హృదయంలో చోటు తక్కువ ఉంటాయి. అయితే లోకంలో ఉన్నా కనుక లోకం ఏం చేస్తుందంటే కొండెగాని మాటలు కడుపు లేకపోతాయంట. మన చదవక అది కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి కడుపులోకి దిగిపోవును అంటాడు. చూడండి, ఆ మాట కడుపులో కుచ్చుకుంటుంది, అసలు బాధ కలుగుతుంది, అసలు మాటి గుర్తుకొస్తుంది. అంటే అర్థమైంది, ఈ కొండెగాడు చెప్పే మాటలు, కొండెగత్తలు చెప్పే మాటలన్నీ రుచికరంగా ఉంటాయి. రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడతాం. మనకి ఏదైనా ఇష్టమైన కూల్ డ్రింక్స్ ఉందనుకోండి, ఎక్కువ తాగడానికి ఇష్టపడతాం. ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయనుకోండి, కొంచెం ఇంకా ఎక్కువ తిందామని ఇష్టం ఉంటుంది. ఈ కొండెగారి మాటలు కూడా ఎట్లుంటాయంటే ఇంకా రుచికరంగా ఉంటాయి. చెప్పు ఏం జరిగింది, తర్వాత ఏమైంది, చెప్పు, ఇవే జీవితం. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వృద్ధ స్త్రీలు కొండెగత్తెలుగా ఉండకూడదని. ఈ కొండెగత్తెలుగా ఎక్కడైతే ఉంటారో అక్కడన్నీ జగడములు, కొట్టాటలే. పిల్లారా, ఇవి ఏంటంటే ఇటువంటి మాటలన్నీ కూడా కడుపులోకి దిగుతాయి. ఇంకా మర్చిపోవాలంటే కష్టము. అప్పుడు ఆ రోజు మాట అనేది కదా, అప్పుడు ఆ రోజు మాట అన్నాడు కదా, అవి నిజమే కదా, ఆమె చెప్పింది, ఈయన చెప్పినాడు, ఆయన చెప్పి, ఇదే జీవితం. పిల్లారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వృద్ధ స్త్రీలు ఎట్టుండాలంటే మితానుభవం కనుక. ఎవరన్నా ఆలోచన అడిగినారా, అమ్మ ఇది మార్గం చెప్పి ఊరుకొండాలి అంతే. ఒకవేళ ప్రార్థన చేయాలి, ప్రభా ఆమె ఈ విధంగా అడిగింది, ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేయాలి. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇదేంటంటే మనము దేవుడిచ్చిన రక్షణ ద్వారా మన కుటుంబాలకు మనం మేలు చేసుకున్నటువంటి వారం అవుతాం. వృద్ధ స్త్రీల విషయం అయితే ఇది. తర్వాత చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విధురాళ్ళకు కూడా చెప్తుంది ఎట్టుండాలో విధురాళ్ళు. చదవండి 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 1 తిమోతి 5:3. నిజముగా చాలాసార్లు పిల్లారా, అయ్యో ఓసారి నా దగ్గరికి ఓ సంబంధం వచ్చింది, నాకు వివాహం కానప్పుడు వచ్చింటే కొంచెం సౌండ్ పెట్టేది ఈ బ్లూ వైర్ చూడు కొంచెం. ప్రైజ్ ది లార్డ్. ఓసారి ఒక అక్క ఏదో తామాసు దేవుడు చూపించినారు నన్ను, తామాసుకు నా కూతురు ఇవ్వాలని వచ్చింది. భర్త లేడు, తల్లి కూతురే ఉన్నారు. అయితే సేవకులు కూడా వచ్చినారు. నాకు ఈ వాక్యాలు పూర్తిగా తెలియదు. 2010-9 ఆ సంవత్సరాల టైంలో నేను అనుకున్నాను, అయ్యో విధురాళ్ళ పట్ల దేవుడు ఉంటాడు కదా, అరే విధురాలు మా ఇంటికాడికి వచ్చిందని మా అమ్మ నాన్నతో కొట్లాడి నేను ఆ సంబంధం చేసుకుంటా అని చెప్పిన.
సేవకులు వచ్చినారు మన ఇంటికాడికి, త్రోసిపుచ్చొద్దు. తర్వాత ఒక విధురాలు వచ్చింది మన ఇంటికాడ, అసలు త్రోసిపుద్దని చెప్పినారు. మా అమ్మ మన చెప్పినారు, రే వద్దురా, నా మాట వినరా అని చెప్పినారు. వద్దనే వద్దు, అసలు విధురాలంటే ఎవరు అనుకునేవా నువ్వు, తెలియదా మీకు, దేవుడు తోడుకుంటారు వాళ్ళకి అనుకున్నా. అయితే ఎంగేజ్మెంట్ అయింది, మంచి పెద్ద పెద్ద సేవకులు ఎంగేజ్మెంట్ చేసినారు నాకు. తర్వాత చిన్న అనారోగ్యం వచ్చింది, న్యూమోనియా వచ్చింది, టీబీ వచ్చింది నాకు. ఎప్పుడు 2009-10 మధ్యరాల ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చింది, చూసిపోయింది. తర్వాత కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ ఉన్నా, వారం రోజులు అడ్మిట్లో ఉన్నా, చనిపోతాను అనుకున్నా. అప్పుడు ఆ సమయంలో ఆమె ఫోన్ చేసింది. మంచి విశ్వాసే, సేవకుల దగ్గర పరిచయం చేశామని దేవుని భయం కలిగిన వ్యక్తి. తామసు, నా కూతురు నేను చేసుకున్నట్టుంది, నేనేం చేయాలో, నాకు ఉండేది కూతురు, నాకు భర్త లేడు, కొడుకు లేరు, కూతురు లేరు, ఒకటి నేను చంపుకోలేను నా కూతురు అంటుంది. అసలు నేను చత్తన బతుకు నాకే తెలియదు, అటువంటి సమయంలో చేసింది. ఆ సంబంధం వద్దని చెప్పినారు మా అమ్మ మా నాయనలు. ఇప్పుడు మా అమ్మ మా నాయనకి ఏం చెప్పాలి నేను? సరే, ఆ అమ్మాయి నాకేం అవసరం లేదు. నా బాధ ఎంతంటే మా అమ్మ మా నాయన వద్దన్నారు. అరే, విధురాలతో దేవుడు ఉంటాడు కదా అనే ఉద్దేశం నేను పోయినా ముందుకి. సరే, నేను చెప్పిన, అక్క నాకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కగారు ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, నీ కుదిరి ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకోపని చెప్పేసిన. ఆడికి అయిపోయింది. అయితే అప్పుడు తెలిసింది, ఒక దైవసేవకుడు చెప్పినాడు, ఒక అన్న, తామసు, ప్రతి విధురాలతో దేవుడు ఏమి ఉండడు, ఎటువంటి విధురాలతో దేవుడు ఉంటాడంటే, చదవండి ఆ మాట ఇప్పుడు, 1 తిమోతి 5:3 అయితే ఏ విధురాలనైనను నిజమైన విధురాలు ఎట్లా చేస్తారంట అండి? మన వల్ల ఉన్నా, మనవరాల్లో ఉన్న కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళ మీద ఎట్టుంటారంట? భక్తి కలిగిన స్త్రీల వల్లే ఉంటారంట నిజమైన విధురాలు. ఎట్టుంటారండి? ప్రార్థన జీవితం ఉంటుంది నిజమైన విధురాలకు, పరిశుద్ధత కలిగి జీవించే మనసు ఉంటుంది నిజమైన విధురాలకు, దేవుని మందిరంలో పరిచయం చేసే మనసు ఉంటుంది నిజమైన విధురాలకు, దేవుని సేవకుల దగ్గర పరిచారకులుగా ఉంటారు నిజమైన విధురాలు, గ్రామంలో, సమాజంలో, పనిచేసే చోట, కుటుంబంలో ఆమె అందరి చేత మంచి సాక్ష్యం పొందుతుంది. ఎవరండి? నిజమైన విధురాలు, నిజమైన ఏ ఆధారం లేనటువంటి విధురాలు. ఇటువంటి వారితో దేవుడు ఉంటాడు. ఇలారా భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలతో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఇంటి వారి పట్ల భక్తి కలిగినటువంటి వారిగా నడుచుకోమని చెప్తుంది వాక్యము, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తర్వాత చదవండి 10వ వచనం. అయితే నిజముగా అనాథైన విధురాలు ఏకాకయ్యే ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల ఎందును, ప్రార్థనల ఎందును రేయింబగులు ఎట్టుంటుందండి? నిజమైనటువంటి అయ్యా దేవుడే నాకు ఆధారము, పరలోకపు తండ్రిగా మీరు ఉన్నానయ్యా అనేటువంటి దేవునిపై ఆధారపడే విధురాలు ఎట్టుంటారంటే, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థన చేయందు, విజ్ఞాపన అనేకుల కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉంటారంట వారు. అట్టివారిని విధురాల లెక్కలో చేర్చవచ్చు అని పౌలు గారు చెప్తున్నారు. అప్పుడు ఈ వాక్యం చెప్పినాడు దైవసేవుడు కన్నా, ఇది తామస్ అన్న సత్యము, ఇది సోదరుడు సత్యము. ప్రతి ఒక్క విధురాలతో దేవుడు ఉండడు. ఏ విధురాలైతే ప్రార్థన యందు, విజ్ఞాపన యందు పరిశుద్ధత కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించి కుటుంబంలో దేవుని మహిమ కొరకు ఎవరైతే జీవిస్తారో అటువంటి వారి విషయంలో దేవుడు ఉంటాడని చెప్పినాడు. లూకాసు వార్తలో ఒక విధురాలు ఉంది చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 2:36. మరియు అన్న ఒక ప్రవక్తి ఉండను. కన్యాదు అంటే 13 ఏళ్ళలో 14 ఏళ్ళు అనుకోండి. ఆ సమయం మొదలుకొని 13, 14, 7, 20 ఏళ్ళు అనుకో, 7 ఏళ్ళు, సంవత్సరం 7 సంవత్సరాలు భర్తతో కలిసి దాంపత్య జీవితంలో కొనసాగింది. అంటే 20 ఏళ్ళు ఆమెకు. బహుకాలం గడిచినదై ఎన్ని సంవత్సరాలక? 84 సంవత్సరాలు. అంటే మంచి యవన కాలంలో భర్త చనిపోయినాడు. 20 ఏళ్ళ కాలంలో భర్త చనిపోయినాడు అనుకోండి. 7 ఏళ్ళు సంసార కుటుంబంతో దాంపత్య జీవితంలో కలిసింది. 20 ఏళ్ళ నుంచి 84 సంవత్సరాలు అంటే దగ్గర 64 సంవత్సరాలు. 21 సంవత్సరం నుంచి 84 సంవత్సరాల వరకు దేవుని మందిరం ఎట్టుందండి? విధురాలుగా ఉండి దేవునిటిని విడిచిపెట్టకుండా ఉపవాసంతో ఉంది, ప్రార్థనలతో ఉంది. ఇది ఏంటంటే దేవునిపై ఆధారపడేటువంటి విధురాళ్ళ విషయంలో నిజమైన విధురాళ్ళు వీళ్ళు. ఎవరు వీరు?
పరిశుద్ధత కలిగినటువంటి దేవుని కొరకు సాక్షిగా జీవించాలనుకునేటువంటి తీర్మానం కలిగినటువంటి వారు వీరు. అందుకొరకు పౌలు గారు ఒక మాట అంటారు, అందరిని కూడా విధురాల లెక్కగా చేర్చవద్దు. ఇటువంటి వారిని నిజమైన విధురాలంటే పరిశుద్ధత కలిగి, ప్రార్థన జీవితం కలిగి, కుటుంబంలో సాక్ష్యం కలిగి, మనవళ్ళ విషయంలో, మనవరాళ్ళ విషయంలో, అందరి విషయంలో, గ్రామ విషయంలో, సంఘం విషయంలో దేవునిని విడిచిపెట్టకుండా రేయింబగులు ప్రార్థనలతో ఉపవాసంతో గడిపే వారిని విధురాల లెక్కలో చేర్చవచ్చు అని పౌలు గారు చెప్తున్నారు. విధురాలను ఏం చేయాలంటే ప్రియులారా, దేవునిపై ఆధారపడి ప్రార్థనలతో విజ్ఞాపనలతో అందరి క్షేమం కోరేటువంటి వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇదేంటంటే మేలు చేసేటువంటి మనసు, ఇది మేలు చేసేటువంటి మనసు. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మేలు చేయవాడు దేవుని సంబంధి, మేలు చేసేటువంటి వారు మేలు చేసేటువంటి వాడు. అయితే యవ్వన కాలంలో భర్తలు చనిపోయిన చూడండి, వారి గురించి వాక్యం చెప్తుంది. చదవండి, 1 తిమోతి 5:11. యవనస్తులైన విధురాలను లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధంగా 12వ వచనం చూడక 13. మరియు చూడండి, ఇది చేయవద్దని చెప్తున్నాడు. వారి ఇంటింట తిరగలాడుచు బద్దగరాన్ని అడుగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదురుబోతులను పరుల జోలికి పోవారగుటకు. ఇది దేవుని భయం లేదనుకోండి ప్రియులారా, యవన కాలంలో భర్త చనిపోయినాడు అనుకోండి, ఉదాహరణకి లూకాసు భర్తలో ఆమెకు భర్త చనిపోతే దేవునిని విడిచిపెట్టకుండా సేవ చేస్తుంది. అందుకొరకు యేసుప్రభుల వారిని చూసే ఆధిక్యత ఆమెకు దక్కింది. యవన కాల జీవితంలో భర్త చనిపోతే చాలాసార్లు వచ్చే తలంపులు ఏంటంటే ప్రియులారా, వివాహం చేసుకోవడము, తర్వాత తమ కుటుంబం మంచిదే. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవునికి విరోధంగా నడుచుకోవద్దని చెప్తుంది. ఆడరాని మాటలు ఆడొద్దని చెప్తుంది. విధురాలకు దేవుని వాక్యం చెప్తుంది. ఇంటింటా తిరగవద్దని చెప్తుంది. ఇంట్లో కూర్చొని ఉపవాస ప్రార్థన చేసుకుంటే మంచిదని చెప్తుంది వాక్యం. ఇంట్లో కూర్చొని దేవుడి చిన్న ఉపవాసం లేకుండా మనలే 3 పూట్ల భోజనం చేసిన తర్వాత కూడా, భోజనం చేసినా కూడా ప్రార్థన చేసుకోమని చెప్తుంది వాక్యము. దేవునికి ఖాళీగా ఉన్నప్పుడు దేవునికి వచ్చి పరిచయం చేయమని చెప్తుంది వాక్యము. పిల్లలు ఎంత ఆధిక్యత ఇది మన జీవితంలో. నిజమైన విధురాలు ఎట్టుండాలంటే దేవుని భయం కలిగి, సాక్ష్యం కలిగి, సంఘానికి మేలుకరంగా, కుటుంబాల్లో మేలుకరంగా, కుటుంబ సభ్యులకి అందరికీ మేలుకరంగా ఉండమని వాక్యం చెప్తుంది. ఇదంతా ఏంటంటే పిల్లరా, మన కుటుంబ సభ్యులకు మనం మేలు చేసుకునేటువంటి క్రియలు ఇవన్నీ మన జీవితంలో. భర్తకు, భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, విధురాలకు, వృద్ధ స్త్రీలకు అందరికీ చెప్తుంది వాక్యము. మనం ఏం చేయాలో చెప్తుంది. ఈ మాటలు ఎక్కడ కూడా కనిపించవు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడే విషయంలో చెప్పాలంటే ఏంటంటే కుటుంబం అంటే ఏంటండి, భార్య, ఒక పురుషుడు, స్త్రీ, భార్య భర్తలు, వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు, అంటే భార్య భర్తలు, కుమారులు, కోడళ్ళు అందరు కలిసి ఒక కుటుంబము. ఇప్పుడు కుటుంబం ఏం చేయాలంటే దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వాడబడాలి. ఆదికాండంలో ఒక కుటుంబం ఉంది. ఆదికాండము చూడండి ప్రియులారా, 8వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 8:15 చదవండి. దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడళ్ళను. ఇప్పుడు దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, నీ కుమారులు, నీ కోడళ్ళు, నీ భార్య బయటికి రండి అని. ఏం చెప్తుందండి? బయటికి రండి అని. అంటే అర్థమైందంటే దేవుడు చెప్పినటువంటి మాటకు, ఆ సువార్త చెప్పే విషయంలో నోవాహుతో పాటు కుటుంబం సహకరించింది. ఓడను సిద్ధపరిచే విషయంలో నోవాహు కుటుంబము సహకరించింది. నోవాహుకు ఎంతో సపోర్ట్గా ఉన్నది కుటుంబం అంతా కూడా. అంటే అర్థమైందంటే పిల్లారా, కుటుంబం దేవుని కొరకు వాడబడుతుంది. కుటుంబము ఎవరి కొరకు వాడబడుతుందండి? దేవుని కొరకు వాడబడుతుంది. అందుకొరకు యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. కింద చూడండి, నేను నా ఇంటి వారును చాలగా. ప్రియులారా, ఈ ఒక కుటుంబం అనేది ఈ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. అనగా ఈ లోకంలో రక్షించబడినటువంటి మనము ఏదో మన విశ్వాస జీవితం చాలా ఆశామాసిది కాదు ప్రియులారా. మన విశ్వాస జీవితం చాలా చులకనైంది కాదు. ప్రభు బలంలో పాల్పొందే మనము తక్కువ వారం కాము.
చాలాసార్లు మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి సాక్ష్యం లేకుండా మనమే దేవునికి మహిమకరంగా ఉండలేకపోతూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి ఆశలను చంపుకోలేక, లోకం సంబంధమైన సవాసాన్ని విడిచిపెట్టుకోలేక, లోక సంబంధమైనటువంటి అలవాటు విడిచిపెట్టుకోలేక లెక్కలేనట్టు మనమే జీవిస్తూ ఉంటాం. కానీ ప్రభు దృష్టిలో మనం చాలా ప్రశస్తమైన వారము, ప్రభు దృష్టిలో మనం చాలా విలువైనటువంటి వారము. ఆ సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రభు బలంలో పాల్పొందే మన జీవితంలో మనం ఎవరమో గుర్తించాలి. మనం ఎవరమంటే నోవాహు వలె దేవుని కొరకు వాడబడేటువంటి కుటుంబంగా ఉండాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనం ఎవరమంటే యెహోషువ వలె మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని సేవించాలని ప్రభు ఏర్పాటు చేసుకున్న మనల్ని. ఊరికేని కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి సిలువలో మరణం పొంది సిలువలో ప్రాణం బలిగా అర్పించుకుని ఊరికేనే కాదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మనకు కుటుంబాలు ఒకరికొకరు కలిసి మేలు చేసుకోవాలి, కుటుంబం అంతా దేవుని పరిచర్యలో వాడబడాలి, కుటుంబం అంతా దేవుని సేవకులకు మేలుకరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే మేలు చేయవాడు ఎవరండి? మేలు చేయవారు దేవుని సంబంధి. అపోస్తల కార్యంలో పౌలు గారికి ఒక కుటుంబం సహకరిస్తూ ఉంది. అపోస్తల కార్యంలో 18వ అధ్యాయము 3వ వచనం చదవండి ప్రియులారా. అపోస్తల 18:3 డేరాలు గుట్టువారు పౌలు గారు అకుల ప్రిస్కులు అనేటువంటి వారితో కలిసి ఉన్నాడు. ప్రియులారా, ఆ కుటుంబం చేర్చుకున్నది ఎవరిని? పౌలు గారిని. తర్వాత చూడండి, పౌలు గారు చేసే సేవలో పౌలు గారు ఎక్కడ పోతుంటే ఎక్కడ పోతున్నారు? అకుల ప్రిస్కులు అనేటువంటి వారు. చూడండి 26వ వచనంలో, 18వ వచనం. పౌలు చదవండి అక్క. చాలక్క. ఏంటండి వారు చేసుకునే పని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అకుల ప్రిస్కులు అనేటువంటి భార్య భర్తలు పౌలు గారి సేవలో పౌలు గారు ఎక్కడ పోతుంటే ఎక్కడ పోతున్నారు? పౌలు గారు ఎక్కడ పోతుంటే ఎక్కడ పోతున్నారు అనగా, ప్రియులారా, నోవా కుటుంబం దేవుని కొరకు వాడబడింది. యెహోషువ కుటుంబం అంతా దేవుని సేవించినారు. ఇక్కడ అకుల ప్రిస్కుల కుటుంబం కూడా దేవుని యొక్క దాసులకు సహకారంగా ఉంది. దేవుని యొక్క పరిచర్యలో ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, 26వ వచనంలో ఒక వ్యక్తిని అకుల ప్రిస్కుల వారి ఇంటికి చేర్చుకున్నారు. 26వ వచనం. విని అతను చేర్చుకొని చాలక. ఇప్పుడు అకుల ప్రిస్కుల అనే భార్య భర్తలు ఒక వ్యక్తి దేవుని గురించి సువార్త చెప్తుంటే, దేవుని గురించి చెప్తా ఉంటే, అయ్యో ఈ వ్యక్తి ఇంకా తెలుసుకోవాలి దేవుని గురించి అని చెప్పి ప్రియులారా ఆ వ్యక్తిని ఇంట్లోకి చేర్చుకొని ఆ వ్యక్తిని బలపరిచినటువంటి వారుగా ఉన్నారు. చూడండి ఎంత పౌలు గారిని బలపరిచింది, పౌలు గారిని ప్రోత్సహించింది ఎవరంటే అకుల ప్రిస్కులనే. ఈ కుటుంబం చేర్చుకున్నది. మన కుటుంబాలు దేవుని కొరకు వాడబడాలి. ఇదేంటంటే ప్రియులారా, మనం ఈ లోకంలో దేవుని కొరకు వాడబడేటువంటి విశ్వాస జీవిత కలిగినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా మన సంఘానికి మేలు చేయాలి. భర్తలకు, భార్యలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి విధరాలకు, కుటుంబాలకు అందరు కలిసి మేలు చేసేటువంటి అనుభవంలో ఉండాలి. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఊరికి ఆ బల్ల తినిపోవడం అంటే ఏందో కాదు. ఆ బల్ల రొట్టె రసం తిని తాగి మనకు అనుకూలమైన జీవితం జీవించడానికి కాదు, మనకి ఇష్టమైన మనకు నచ్చినటువంటి మాటలు మాట్లాడడానికి కాదు, మనకు నచ్చినటువంటి అలవాటు కలిగి ఉండడానికి కాదు, మనకు నచ్చినటువంటి శూన్యకి కాదు. వాటిని చంపేసుకోవాలా, మనం వాటిని చంపేయాలా. వాటిని లోక సంబంధమైన మన జీవితంలో ఎప్పుడైతే చంపేస్తామో, వాటిని కనిపించకుండా ఎప్పుడైతే చేసుకుంటామో, అప్పుడే దేవుని మన కుటుంబానికి మనం మేలు చేసే వాళ్ళం అవుతాము, మన బిడ్డలకు మనం మేలు చేసే వాళ్ళు అవుతాము. సంఘంలో అనేక ఆత్మలు చేర్చబడడానికి కొరకై మనం కూడా సంఘానికి మేలు చేసేటువంటి వారం అవుతాం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మనం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకొరకే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది. నెహెమ్యా గ్రంథము 13:31 చదవండి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పక్కన ఉన్నది. 13:31 మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలమును తీసుకొని ఈ ప్రియులారా, ఈ యొక్క నెహెమ్యా గ్రంథకర్త మరి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, దేవుని ఇంట్లో సేవ కొరకై, దేవుని యొక్క సంఘ క్షేమం కొరకై ప్రథమ ఫలాలు తీసుకొచ్చే పద్ధతి పెట్టినాడు. ఆ కట్టెల కొరకు అర్పణ తెచ్చిపెట్టాలని ఒక పద్ధతి పెట్టాడు. అయితే ఒక మాట అన్నాడు, నా దేవా మేలుకై నన్ను. మనకు దేవుడు ఎప్పుడు మేలుగా ఉంటాడంటే
ఇందాక చదువుకున్న చూడండి, భర్తలు ఎట్టుండాలా, భార్యలు ఎట్టుండాలా, వృద్ధులు ఎట్టుండాలా, వృద్ధాప్యంలో ఉన్న విధురాలు ఎట్టుండాలా, యవనస్తురాలైన విధురాలు ఎట్టుండాలా, ఆ పిల్లలు ఎట్టుండాలా అని చూసుకున్న చూడండి. ఈ విధంగా మనం నడుచుకుంటే దేవునింట్లో మనం ఉండాల్సినటువంటి విధానంలో ఉండగలిగితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మేలు చేయవారికి దేవుడి యొక్క కరుణాస్తం తోడుగా ఉంది. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. యెజ్రా గ్రంథము 8:22. యెజ్రా గ్రంథం 8:22. మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ చాలక్క దేవుని యొక్క చెయ్యి ఎవరికి తోడుగుందక్క? మేలు చేసేటువంటి మనసు ఎవరికైతే ఉందో, సంఘానికి మేలు చేసే మనసు, కుటుంబానికి మేలు చేసే మనసు, దేవుని నామం కొరకై మహిమ కొరకై సాక్షిగా జీవించేటువంటి మనసు, ఇదంతా ఏంటంటే మేలు చేసే మనసు. ఇటువంటి మనసు ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఉంటుందో వారి విషయంలో దేవుడు వారికి తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలు చేయవాడు ఎవరండి? దేవుని సంబంధి, దేవుని సంబంధి. ప్రియులారా, మన జీవితంలో మనం ఏం చేయాలంటే మేలు చేసే వారంగా ఉండాలా, మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. దేవుని సంబంధులుగా మనం లేవనుకోండి, దేవుడే మన మనసులో భ్రష్టాత్మక అప్పచెప్తాడు. రోమా పత్రికలో ఉంది ఆ మాట. రోమిల రాసిన పత్రిక చదవండి, 1వ అధ్యాయం 28వ వచనం. రోమా 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించెను. చూడండి పిల్లరా, దేవునికి సంబంధించిన వారంగా మనం కనుక లేకుంటే దేవుని పరిచర్య విలువ మనకు తెలియదు, దేవుని సేవకుల ప్రయాసం మనకు తెలియదు, తోటి విశ్వాసుల యొక్క పరిస్థితులు మనకు తెలియదు, దేవుని యొక్క వాక్య విలువ తెలియదు, కుటుంబ ప్రార్థన విలువ తెలియదు, ప్రార్థన విలువ తెలియదు, దేవుని కొరకే సాక్షిగా జీవించే విలువ అసలు ఏది గుర్తించలేం మనం. ఎందుకంటే భ్రష్ట మనసు మనలో ఉంటుంది. ప్రభువే భ్రష్ట మనసుకు అప్పచెప్పింటాడు. చేయరాని కార్యములు చేయుటకు కుటుంబంలో భర్త ఉండాల్సిన విధానంలో ఉండడు, భార్య ఉండాల్సిన విధానంలో ఉండదు, పిల్లలు ఉండాల్సిన విధానంలో ఉండరు, విధురాళ్ళు ఉండాల్సిన విధానంలో ఉండరు, వృద్ధులు ఉండాల్సిన విధానంలో ఉండరు. అన్ని తారుమారుతూ ఉంటాయి. ఎందుకంటే చేస్తున్నారు మీరు అంటే, ఎందుకంటే చేస్తున్నారంటే ప్రభువే వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పింటాడు. ప్రియులారా, దేవుని సంబంధులుగా మనం ఈ లోకంలో ఉండాలి, మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. మనం ఒకవేళ మేలు చేసే మన కుటుంబానికి, సంఘానికి, దేవుని సేవకుల విషయంలో మేలు చేసే వారంగా లేవనుకోండి, మన మనసు ప్రభు భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు. ఎవ్వరు కూడా మనకు కనిపించరు. సేవకులు కనిపించరు, సేవకురాలు కనిపించదు, దేవుని ప్రజలు కనిపించరు. అరే దేవునికి సాక్షిగానే బ్రతకాలనే మనసు ఉండదు, ఏది ఉండదు. విశ్వాసులు మాత్రమే కాదు, సేవకులు కూడా దేవునికి సంబంధించిన వారుగా లేకుండా సేవ చేశారు అనుకోండి, దేవుని చిత్త ప్రకారం సేవ చేయలేదనుకోండి, సంఘాన్ని అంతా పతనం చేసి పడేస్తాడు సేవకులు. అంతే. ఎక్కడెక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళ ఇష్టాసంగా సేవ చేయాలి. చాలామంది సేవకులు సంఘాలలో బాధపడుతున్నారు. ఏందన్నా సంవత్సరమైంది కనీసం గృహ దర్శించుకుని రాలేదు మా సేవకుడు, ఏదైనా వాగ్దానం కొరకు ప్రార్థన చేయడానికి రాలేదు మా సేవకుడు, అనారోగ్యంతో కంటే కనీసం ప్రార్థన చేయడానికి రాలేదు మా సేవకుడు. ఎంతోమంది చెప్పేవారు, బాధపడేవారు ఉన్నారు. సేవకులైనంత మాత్రం పరిశుద్ధులని నేను చెప్పాను, అసలు అటు చెప్పాను నేను. సేవకులైనా విశ్వాసులైనా, సేవకులైతే సంఘానికి మేలు చేసే మనసు ఉండాలి, విశ్వాసులైతే సంఘానికి దేవుని సేవకునికి మేలు చేసే మనసు ఉండాలి. అప్పుడే సంఘం వర్ధిల్లుతుంది, అప్పుడే మన కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడే రాబోయే తరానికి మనం సాక్షార్థకంగా ఉంటాం, మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉంటాం మనం. అప్పుడు సంఘంలో ఉన్న యవనస్తులను కానీ సండే స్కూల్కి వచ్చే బిడ్డలు కానీ మనల్ని మాదిరికరంగా చూసుకుంటారు. పిల్లరా, మనమందరం మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. మనం మేలు చేసేటువంటి వారంగా ఉండాలంటే దేవునికి నమ్మకమైన జీవితం, దేవునికి సమయానికి రావాలి, వారగుడుగులకు నమ్మకంగా రాగలగాలి, దేవుని యొక్క పరిచర్యలో సేవకులు ఏదైనా పరిచర్య చెప్పి నమ్మకంగా చేయగలగాలి. నమ్మకంగా ఇది ప్రభు మనకిచ్చేటువంటి ఒక స్వాస్థ్యం అండి. ఇది ఎవరి కోసమో పరిచర్య అవసరం లేదు, ఎవరి కోసమో పని అవసరం లేదు, ఎవరి కోసమో భర్తకు విధేయత చూపాల్సిన అవసరం లేదు. మన కుటుంబాల కొరకే, మన బిడ్డల ఆత్మీయత కొరకే మన భర్తలకు విధేయత చూపాలి. ఎవరో చూస్తారని భార్యని ప్రేమించడం కాదు, మనపూర్వకంగా నా కుటుంబానికి నా జత పాలి భాగస్థాలు ఏమి అని చెప్పి, నా పిల్లలను దగ్గరుండి చూసుకునేది ఏమినే అని చెప్పి ఆమెను ప్రేమించాలి.
ఎవరి కోసమో భయపడి పరిశుద్ధత ప్రార్థన కాదు. ప్రభా నాకు ఎవరు లేరు ప్రభా, మీరే ఆధారం ప్రభా, మీరే ఆధారం ప్రభా, మీరే మాకు ఆధారం అని చెప్పి విధవాలుగా మనం ఉన్నప్పుడు దేవుని రేయింబవులు సేవ చేస్తూ ప్రార్థనలతో మన జీవితం గడపడం చాలా ప్రాముఖ్యం. అప్పుడే మన పిల్లలు మనకు గుర్తిస్తారు, అరే మా అవ్వ ప్రార్థన పరురాలు, మా జేజీ ప్రార్థన పరురాలు, మా అమ్మ ప్రార్థన పరురాలు, మా తండ్రి ప్రార్థన పరుడు, రే ఆయన గౌరవించాలి, ప్రతిదీ ఆయన ఆలోచన తీసుకోవాలని ముందుకు వస్తారు మన బిడ్డలు. అట్ట కనుక మనం లేవనుకోండి, ఈ బలలో పాలు పొంది తిని తాగి వారం వారం తింటానం తాగుతున్నాం పోతా ఉన్నాం. మార్పు అనేది రావాలి కదండి, మార్పు అనేది రావాలి. అందుకే ప్రభు చెప్పింది మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. నేను ఈ దేవుడు ఇక్కడికి 3వ సంఘానికి తీసుకొచ్చింది నన్ను. నేను ఎక్కడ ఒక్కరికి కూడా బాప్తిసం ఇవ్వలేదు నేను. ఎందుకంటే ముందు మారని నేను చెప్తాను. నేను ముందు మనుషులు మారాలి, బాప్తిసం ముఖ్యం కాదు. చాలామంది ఏంటంటే అన్న నేను బాప్తిసం తీసుకుంటే రా కానీ ఎంతమంది కానీ చెప్పండి 10 మంది 20 మంది అయితే రండి బాప్తిసం తీసుకుని, అట్లా కాదు. మారు మనసు అవసరం. మనసులు మార్చబడాలి, క్రియలు మార్చబడాలి, మాటలు మార్చబడాలి, ప్రవర్తన మార్చబడాలి. మనం ఏమన్నా ప్రభువుకి ఇష్టమైన మార్గాలంటే తీసేసుకోవాలి. ముందుగా మనం మేలు చేయాలి, మన ఆత్మకు మనం మేలు చేసుకోవాలి. దేవుని సేవకునిగా మన సంఘానికి దేవుడిచ్చిన నా స్థానంలో ఏ సేవకుడున్నా నేనే కదండి, నా స్థానంలో ఏ సేవకుడున్నా నా ఆత్మల కాపరిగా ప్రభు ఇచ్చిన సేవకుడైనా, మా గ్రామానికి అన్ని విడిచిపెట్టుకుని దేవుని సేవకుడికి వచ్చినట్టయినా ప్రతి దైవ సేవకుని గురించి మనం అనుకోవాలి. పోయిన వారి గురించి బాధపడకూడదు. ఉన్నటువంటి వారిని ఏ సమయానికి ఏ సేవకులు ఉంటారో వారితో కలిసి వారికి సహకరించి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈవులను నమ్మకంగా ఆయన గీస్తూ సంఘ అభివృద్ధి కొరకై, అనేక ఆత్మల అభివృద్ధి కొరకై దేవునికి మహిమకరంగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా కొంతమంది ఏంటంటే పలాని సేవకులనే విగ్రహంగా చేసుకుంటారు. ఆ సేవకుడు అంటే బాగుండేది, ఈ సేవకుడు అంటే బాగుండేది అని. నేను మరిపాటి నుంచి వచ్చిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు నాకు, చెర్లోపల్లికి వచ్చినప్పుడు, అన్న మీరుంటే బాగుంది, మీరే రండి అన్న, మేము మీకు సహకరిస్తాం, ఏమైనా చేయగలుగుతాం అన్న, చూడండి అన్న అని చెప్పినారు. అప్పటికి సేవకుడు వచ్చినాడు అక్కడికి. నేను చెప్పిన, అక్క ఈ దేవుడు ఏ సేవకుని పెడతాడో మీ సంఘంలో ఆ సేవకునికి సహకరించండి, మీ దేశమాబాలో ఆ సేవకునికి వేయండి, అటు తప్పది వద్దని చెప్పిన. నేను ఇంకోటి చెప్పిన, నాకు ఫోన్ చేయొద్దు మీరు అక్క, ఫోన్ చేయండి, ఏదైనా మాట్లాడండి, కాదని చెప్పను. మీ సేవకునికి చెప్పండి సమస్యలు, తర్వాత నాకు కూడా చెప్పండి, నేను కూడా ప్రార్థన చేస్తా. దేవుడు మీ సంఘానికి సేవకుని పంపించాడు, ఆ సేవకుని విషయంలో నమ్మకంగా ఉండండి. మీరు ఆ సేవకునికి సహకరించండి, సేవకు సార్లు. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఒక వ్యక్తిని విగ్రహంగా చేసుకుంటాం, ఆ వ్యక్తి అటు చెప్తే అటు చేయడానికి సిద్ధపడతాం, కానీ అటు చేయడం అనేది క్షేమంగా నేను చెప్తా. వాక్యం ఉంది, వాక్యంలో చదివి వాక్యానుసారంగా ఈ వ్యక్తి ఉన్నాడనేది గమనించాలి. ప్రభు చిత్తమా కాదా ప్రార్థన చేయాలి. ప్రభు ఉద్దేశంలో మేము ఉన్నామా లేదా ప్రార్థన చేయాలి. పిల్లరా, నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక విషయంలో నేను స్వార్థంతో ఎక్కడ కూడా ఏ బోధ చేయలేదు, కానీ యథార్థంగా చెప్తున్నా, మనమందరం కూడా మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. మన కుటుంబాలకి, మన పిల్లలకి, మా యజమానులకు, వృద్ధులుగా, విధురాలుగా మనము మన ప్రార్థన జీవితం ద్వారా మన ప్రార్థనలో అనేకులు రక్షించబడాలి. నా ఉద్దేశం అదే. ఏదో ద్రాక్షరసం తిని తాగకపోవడం పెద్ద గొప్పదేం కాదు, కానీ అది ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తాన్ని సాదృశ్యంగా ఉంది. అది మనం మర్చిపోవద్దు. తిని తాగి మనకు అనుకూలమైన జీవితం జీవించడానికి కాదు. ఎంతవరకు నిజంగా మన ప్రార్థనలు మన బిడ్డలకు ఎంతవరకు మేలుకరంగా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఎంతవరకు మన బిడ్డల కొరకు ప్రభు సన్నిధిలో కన్నీరు గాడిచినాం, మన బిడ్డల జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో మేలు కొరకై, ఆశీర్వాదం కొరకై నిజంగా ప్రార్థనా జీవితం కలిగినామా, నిజంగా పరిశుద్ధులతో కలిసి పాలి భాగస్థలంగా పరిచయం చేస్తున్నామా, ఇదంతా పరిశీలించుకుంటే అసలు గొప్ప ధనిలో మనము. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం, చదవండి. 2వ దినవృత్తాంతములు 32:25. 2వ దినవృత్తాంతములు 32:25. 2వ దినవృత్తాంతములు 32:25. అయితే హిజ్కియా మనసున గర్వించి, ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు, దేవుడు ఎంతో మేలు చేసినాడు. హిజ్కియా హృదయంలో గర్వించి తనకు మేలు చేసినటువంటి బదులుగా, చదవండి, దేవుడు తనకు చేయబడిన మేలుకు చాలక. ఇప్పుడు చూడండి, హిజ్కియా రాజు దేవుడు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదని దేవుని కోపం వచ్చింది. ప్రియులారా, ఇది మనకు చాలా ఇటువంటి పాఠాలన్నీ ఏంటంటే
మనకు మాదిరికరమైనటువంటి జీవిత అనుభవాలు ఇవన్నీ కూడా మాదిరికరము, మేలు చేసేటువంటి వారు. మనం ఒక మాట మాట్లాడినామా మేలుకరంగా ఉండాలి. ఏదైనా ఎవరన్నా మనల్ని సలహా అడిగినారా వారికి నష్టం కాదు, మేలుకరంగా ఉండాలి. ప్రార్థన చేసినామా వారికి మేలుకరంగా ఉండాలి. మన ప్రార్థన ద్వారా వాళ్ళు ఫలితం పొందాలి. ఈ పరిశుద్ధమైనటువంటి బలంలో పాల్పొందే మీకే కాదండి, నాకు కూడా ఈ మాటలు అవసరమే. సంఘంలో ఆత్మీయత క్షేమం కొరకే ప్రతి సేవకుడు ప్రభువు లెక్క చెప్పాలి. ప్రతి దైవ సేవకులు అందుకొరకే సేవకులు మొత్తుకునేది క్రమం ఉంది, క్రమానికి లోబడండి, క్రమం ఉంది అని వాక్యానుసారంగా మనం ఉండాలి అని చెప్తున్నారు వాక్యం. దేవుని యొక్క చిత్తానికి మనము అప్పగించుకోవాలని చెప్తున్నారు వాక్యం. దైవజనుడు భక్తి సింగులు గారు ఎప్పుడు చెప్పే మాట అది, దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యం, దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో కనిపెట్టండి అని చెప్పి మనం ఏం చేసినా ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళాలి. మనం ఏం చేసినా దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్ళాలి. అప్పుడు మన కుటుంబాలకు ఆశీర్వాదం ఉంటుంది, క్షేమం ఉంటుంది. పిల్లరా, ఒకవేళ దేవునికి సంబంధించినటువంటి వారంగా లేమా అనుకోండి, భ్రష్టాత్మకు దేవుడు మన ఆత్మను అప్పచెప్తాడు. మన మనసును మనం ఏం చేస్తామో మనకే తెలియదు, మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు, మనం ఎట్లా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. మన మనసు భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు ప్రభు. అంతే, మేలు చేసే మనసు లేకుంటే పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలో నమ్మకంగా ఆయనకి ఇవ్వాల్సిన విలువలు ఇస్తూ, దేవుడు మనకిచ్చిన పరిచయం నమ్మకంగా పరిచయం చేస్తూ, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేహాన్ని ప్రభు కొరకు వాడుతూ మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనకు ఎంతో ఆశీర్వాదం ఉంది ప్రియులరా, ఎంతో ఆశీర్వాదం ఉంది. మన మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, బలంలో పాల్పొందాం, తీర్మానం చేసుకుందాం. బలంలో పాల్పొందిన వారు చెప్తున్నా ప్రియులారా, వ్యర్థమైన అలవాట్లు ఏమన్నా ఉన్నాయా విడిచిపెడతాం. మాటికి మన ప్రభు కంటే గొప్ప వావి, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించినాడు, వారికంటే గొప్ప వావి, మనకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఇంతకంటే గొప్ప వావి. ఓ తీర్మానం చేసుకుందాం మనం, ప్రభా ఇక నుంచి నా కుటుంబానికి మేలు చేసే తల్లిగా ఉంటా ప్రభా. మీరు నన్ను ఉంచిన సంఘానికి మేలుకరంగా ఉంటా ప్రభా. నా గ్రామంలో నీకు సాక్ష్యంగా ఉంటా ప్రభా. నా మనసులు మార్చేసుకుంటా ప్రభా. నా మాటలు, నా క్రియలు, నా ప్రవర్తన అన్నీ మార్చేసుకుంటా ప్రభా. ఇసుకరాజు వలె అతిశయపడకుండా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో నమ్మకంగా మీకు ఇవ్వాల్సిన విలువలు ఇస్తూ మీ పరిచయలో మీ దాసులకు సహకరిస్తా ప్రభా. ఈ తీర్మానం మనకి ఎంత ఆశీర్వాదం కలిగజేస్తుంది ప్రియులారా. ఈ మాటలు నేను ఉన్నప్పుడు కాదు, నా తర్వాత వచ్చే సేవకులు ఉన్నప్పుడు కూడా ఇది మనం చేయడం అనేది ఇది మనకు ఆశీర్వాదము. ప్రార్థన చేసుకుంటాం, బలంలో పాల్పొందుతాం, తీర్మానం చేసుకోవాలి. ఇది ఒకరినొకరు బలహీనతలు చూసుకునే సమయం కాదు. అరే సేవకుడు అట్టున్నాడే, సేవకుడు అది మాట అన్నాడే, ఈ కాదు. కానీ మన పక్కలో బలహీనతలు చూడడానికి కాదు, సేవకుని కానీ నేను పరిశీలించుకోవాలి. నేను యథార్థంగా ఉన్నాను లేదా, నిజంగా సంఘానికి నేను మేలు చేశాను లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నాను లేదా, నాకు నేను పరిశీలించుకోవాలి. విశ్వాసంలో మనం కూడా అంతే, మనం కూడా పరిశీలించుకోవాలి. మన పక్కలను కాదు పరిశీలించాలి, మన హృదయాల్లో మనం పరిశీలించుకుందాం. ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. ప్రభు మనకిచ్చే తరుణం ప్రియులారా, ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభా ఒకవేళ నమ్మకంగా ఉన్నామా, ప్రభువుకు నమ్మకంగా ఉన్నామా, ఆయనను ప్రేమించే విషయంలో, ఆయనకి ఇవ్వాల్సిన విలువలు ఇచ్చే విషయంలో, సమయానికి వచ్చే విషయంలో, వారి గుడుగులకు వచ్చే విషయంలో, ప్రభు ఇచ్చిన పరిచయంలో నమ్మకంగా ఉన్నామా, ప్రభు సంతోషపడతాడు, అందులో సందేహం లేదు. ఎక్కడన్నా మనం తప్పిపోతున్నామా, తిరిగి ప్రభు సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు తన ప్రజల విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినేలా ఎంత మేలు. కుటుంబానికి మేలు చేసుకోవాలి, సంఘానికి మేలు చేయాలి, సేవకులకు మేలు చేయాలి. సేవకుడు కూడా, నేను కూడా సేవకునిగా సంఘానికి మేలు చేయాలి, సంఘానికి కీడు చేయొద్దు. తీర్మానం చేసుకొని బలంలో పాల్పొందుతాం.